ధర్మస్థలలో 5వ రోజు తవ్వకాలు కొనసాగుతున్నాయి. 9వ నెంబర్ పాయింట్ దగ్గర మానవ అవశేషాల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. ఇంకా 4 పాయింట్లలో ఎస్టీఐ ఫోరెన్సిక్ బృందాలు తవ్వకాలు జరపనున్నాయి. భారీ భద్రత మధ్య ఈ తవ్వకాలు కొనసాగుతున్నాయి. തത്സമയം നമ്മൾ വിവരങ്ങൾ പ്രേക്ഷകരിക്കുന്നു. ആ ദൃശ്യങ്ങളിലേക്ക് തന്നെയാണ് നമ്മൾ പോകുന്നത്. ഏറെ നിർണായകമായ ഒരു കൊലപാതക പരമ്പരകൾക്ക് രഹസ്യങ്ങൾ തേടിയുള്ള അതിൻ്റെ ചുരുളെഴുന്ന നിർണായകമായ ദൃശ്യങ്ങളാണ് പോകുന്നത്. SITയുടെ സ്പെഷ്യൽ ഇൻവെസ്റ്റിഗേഷൻ ടീം ధర్మస్థలలో 5వ రోజు తవ్వకాలు కొనసాగుతున్నాయి. 9వ నెంబర్ పాయింట్ దగ్గర మానవ అవశేషాల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. ఇంకా 4 పాయింట్లలో ఎస్టీఐ ఫోరెన్సిక్ బృందాలు తవ్వకాలు జరపనున్నాయి. భారీ భద్రత మధ్య తవ్వకాలు కొనసాగుతున్నాయి. ధర్మస్థలలో 5వ రోజు తవ్వకాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్. లక్ష్మీ దుర్గ ఇవాళ 8వ పాయింట్ లో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. సిట్ విచారణలో భాగంగా కూడా గత 5 రోజులుగా కూడా ధర్మస్థల ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నారు. మొదటి రోజు ఒక ప్రాంతంలో, తర్వాత రోజు 2 ప్రాంతాల్లో ఇట్లా తవ్వకాలు జరుపుతూ వస్తున్నారు. 6వ పాయింట్ లో తవ్వకాలు జరుపుతుండగా కూడా మానవ అవశేషాలు లభించాయి. అవి సేకరించిన ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ప్రస్తుతం నిన్నటి వరకు 7 ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతాయి. ఇవాళ 8వ పాయింట్ లో తవ్వకాలు జరుపుతున్నారు. మొత్తం 5 రోజులుగా కూడా ఈ తవ్వకాలు అనేది సాగుతూ ఉన్నాయి. ఈ తవ్వకాలు జరుపుతున్నా కూడా మొత్తం అక్కడ ప్రజలందరూ కూడా ఎక్కువగా కూరుతుండడంతో వారందరినీ కూడా అక్కడి నుంచి పంపివేసి అత్యంత భారీ భద్రత మధ్య మీడియాకు కూడా ఆంక్షలు విధించి ఈ తవ్వకాలని జరుగుతుంది. ఇప్పటి వరకు పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసి అజ్ఞాతంలో ఉన్నాయి. తర్వాత వచ్చి ఫిర్యాదు చేసిన వ్యక్తి 13 ప్రాంతాలను గుర్తించారు. ఈ 13 ప్రాంతాల్లో అయితే తవ్వకాలు జరపాలని చెప్పి సెట్ భావిస్తుంది. ప్రస్తుతం 8వ ప్రాంతంలో అయితే తవ్వకాలు జరుపుతున్నారు. ఇవాళ 1 పాయింట్ లో తవ్వుతారా, 2 పాయింట్లు కూడా తవ్వకాలు జరుపుతారా అనేది తెలియాల్సి ఉంది. అయితే వర్షం కురుస్తుండటంతో నేత్రావతి నది ఒడ్డునే ఈ తవ్వకాలు జరుపుతుండడంతో ఆ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో భారీగా నీరు చేస్తుండడంతో వాటిన్నింటికి తోడు వేసి తవ్వకాలు అనేది